జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి నేనొచ్చి చాలాసేపు అవుతుంది. మేడం ఏమో నన్ను ఇక్కడికి రమ్మనింది కదా, ఎవరూ రావడం లేదేంటి? ఇంతకుముందు కాల్ చేసిన నంబర్కి ఒకసారి ట్రై చేద్దాం. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడింది. 2 నంబర్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయేంటి? అంటే మేడం గారే మోసం చేశారా? ఏదో కారు వస్తుంది, మేబీ అదే అయ్యుంటుంది. ఆయన నా బాగా కోరే మేడం అలా ఎందుకు చేస్తారు? చచ్చా, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇక 25 లక్షలు నా ఒళ్ళో పడ్డట్టే. ఇది అదే కారులో ఉంది. ప్రాణం పోతుందా వనజాక్షి? ఏంటే నా ఇంటి ఉప్పు తిని నన్నే దబాయిస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నీకేదో ల్యాండ్ మీద మోజుంటే కొనుక్కో, అంతేకాని గతంలో నాకు సాయం చేశానని 25 లక్షల కోసం నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? పిల్లల్ని మార్చానన్న విషయం శ్యామకి చెప్తానంటావా? ఇప్పుడు చెప్పు వనజాక్షి, ఎలా చెప్తావో చెప్పు. పాపం, నా పేరు ఐశ్వర్య. ఐస్ చేసి మరి దెబ్బతీస్తాను. ఇలా నువ్వు నన్ను తక్కువ అంచనా వేసావు వనజాక్షి. నేను మామూలు ఆడదాన్ని కాదు. ఆవలిస్తే పేగులు లెక్కబెట్టగలను. నాతో పెట్టుకుంటే ఎవ్వరి గతైనా ఇంతే. ఎవరు చూడలేదు కదా? అమ్మయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.